హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క లిస్ట్ వచ్చేసి కరీంనగర్ జిల్లా వాళ్ళది. డిఎస్సి 2024 1:1 సెలెక్ట్ క్యాండిడేట్ లిస్ట్. ఇది కరీంనగర్ జిల్లా వాళ్ళది. హెచ్జిటి తెలుగు మీడియం సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో చూసినట్టయితే మొదటిగా ఇక్కడ చూద్దాము. ఇక్కడ వచ్చేసి సెకండరీ గ్రేడ్ టీచర్స్ కరీంనగర్ తెలుగు మీడియం గౌట్ స్కూల్లో వచ్చింది. ఎస్సీ ఫీమేల్ క్యాండిడేటు. ఈ అమ్మాయి పేరు వచ్చేసి మేఘన. ఈమెకు వచ్చింది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మొత్తం చూసినట్టయితే ఇవన్నీ గౌట్ స్కూలే. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే వీళ్ళందరి నేమ్స్ ఇవి. ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ర్యాంక్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ గౌట్ స్కూల్స్ కరీంనగర్ జిల్లా వాళ్ళు. టోటల్ కరీంనగర్ జిల్లా వాళ్ళు, నాలో ఒకరు ఎవ్వరు లేరు. ఇవన్నీ వాళ్ళ పేర్లు వచ్చేసి ఇవన్నీ రాజు అనే అబ్బాయి అండ్ హరీష్ అనే అబ్బాయి. వీళ్ళంతా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంకు, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th, 9th, 10th ఇట్లా 11 నేమ్స్. వీళ్ళందరి కూడా అన్ని ర్యాంకులు మంచిగా టాప్ 1లో ఉన్నాయి వీళ్ళందరూ కూడా. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ 11వ నేమ్ వచ్చేసి లోకల్ బాడీ స్కూల్స్. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మారిపోయినాయి. అక్కడేమో ప్యూర్ గవర్నమెంట్ ఇచ్చినారు, ఇక్కడ లోకల్ బాడీకి. ఇక్కడ ఒకటి 19th గౌట్ స్కూల్ అంట. ఈయనెవరు? ఇక్కడ వచ్చేసి జీవన ఈ అమ్మాయికి 20వ ర్యాంకు ఎస్సీ క్యాండిడేట్, ఫీమేల్ క్యాండిడేట్ అమ్మాయికి. అండ్ మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా లోకల్ బాడీ స్కూళ్ళలోనే ఇవన్నీ కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్స్. వీళ్ళంతా హెచ్జిటి స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్స్. వీళ్ళంతా మొత్తానికి ఎన్ని పోస్టులకు పిలిచినారనేది చూద్దాం చివరి వరకు. మొత్తం 89 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వీళ్ళందరూ రేపు మన రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వీళ్ళందరూ నియామక పత్రాలు మన ఎల్బీ స్టేడియంలో తీసుకోబోతున్నారు. వీళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ 7కి కరీంనగర్ డిఈఓ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళు ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొని వాళ్ళు పెట్టే ఫ్రీ బస్లో మరి ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళి వీళ్ళు సీఎం గారి యొక్క అఫీషియల్ మీటింగ్లో భారీ బహిరంగ సభలో పాల్గొని నియామక పత్రాలైన టీచర్స్ పోస్టుకు సంబంధించిన నియామక పత్రాలు తీసుకుంటారనమాట రేపు వీళ్ళు. ఈడ చూద్దాం ఒకసారి. వీళ్ళు ఈ చివరి వాళ్ళ ర్యాంక్ ఎంత ఉన్నదంటే, చివరి వాళ్ళ ర్యాంకు కూడా ఇక్కడ ఒక ఎస్టీ క్యాండిడేట్ ఇక్కడ వచ్చేసి 401 ర్యాంకు. ఈ అమ్మాయికి అబ్బాయి అంట, ఆ ఫీమేలే, తేజస్విని నాయక్ అమ్మాయి. ఈ అమ్మాయికి వచ్చేసి చూసినట్టయితే 401 ర్యాంక్, 401 ర్యాంకు ఈ అమ్మాయి. ఇక్కడ 364 ర్యాంకు కూడా ఎస్టీకి వచ్చింది, ఎస్టీ వాళ్ళకు. ఇక్కడ ఒకటి ఎస్సీ బీసీసీకి అంట 683 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ బీసీబీకి మళ్ళీ ఒక అమ్మాయికి 758 ర్యాంకు కూడా అట్లా వచ్చింది. అంటే ర్యాంకులు అనేది ఇక్కడ ఎక్కువ పెరిగినా కూడా ఇక్కడ చివర్లో చూడండి, బీసీఈ క్యాండిడేట్ ఇక్కడ 852 ర్యాంకు చివరన. బీసీఈ 852 ర్యాంకు, 852 ర్యాంకు బీసీఈ. ఎవరైనా పద్మన్ అంట, ఈమెకు వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చివర ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేసి 683 ర్యాంకు బీసీసీ కరీంనగర్. ఇక్కడ ఇతని పేరు వచ్చేసి ఏం పేరంటే శాంతి కుమార్కు. అండ్ ఇక్కడ బీసీసీకి కూడా ఇచ్చింది ఇక్కడ 400. ఇక్కడ 421 ఎస్టీకి ఇట్లా వచ్చింది. చివరి వారిలో వీళ్ళు లాస్ట్ క్యాండిడేట్స్. వీళ్ళందరూ లోకల్ బాడీలో వచ్చినాయి. మీకు కూడా కరీంనగర్లో మనకు చూసే వ్యూవర్స్ ఉన్నారు, మన ఛానల్ చూసేవారు. వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీ యొక్క జిల్లా డిఈఓ వెబ్సైట్లో అయితే పెట్టినారు ఇవన్నీ 1:1 సెలక్షన్ క్యాండిడేట్ లిస్టుల యొక్క సంబంధించిన పీడిఎఫ్ ఇది. ఓకే మీరు ఫ్రెండ్స్, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి మన ఛానల్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్.